ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, చేతబడులు ఉన్నాయా? చేతబడులు ఉంటాయా? అయితే ఒట్టొట్టి అజ్ఞానం, కంప్లీట్లీ అజ్ఞానం. బైబిల్ తెలియజేయబడుతుందా లేదా చేతబడులు ఉన్నాయని? ఉంది. సాసరి ఉందా లేదా? బైబిల్ చూపిస్తుందా లేదా? ఉంది. ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పలేదా, ఎవడు సాసరి చేసేవాడిని ఉంచకూడదురా బాబు, సాసరి చేసేవాడు అంటే చంపేయండి, సాసరస్ని చంపేయండి చెప్పాడా లేదా? ఉంది కాబట్టే కదా. సాసరస్ పరలోక రాజ్యానికి వెళ్ళరని రాయబడింది కదా. మంత్రగాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరని రాయబడిందా లేదా? చాలా మంది అడుగుతారు, వాటికి పవర్ ఉంటాయా? అసలు ఇప్పుడు చదివిన దాంట్లో ఏంటి? దే హ్యావ్ పవర్. Principalities and powers, they have powers, but they're not all powerful. They have a power to a limit. కానీ దేవుని శక్తికి మించిన శక్తి లేదు. కానీ వారికి శక్తి ఉంది, జాగ్రత్త. నీకు దేవుని శక్తి లేకపోతే ఆ శక్తి నేను దాడి చేస్తాను, జాగ్రత్త. కొంతమంది అడుగుతారు, ఈ చేతబడులు నా మీద పనిచేస్తే ఆ శక్తి ఉందా? దేవుని కలిగిన నీవైతే, దేవుని వెలుగులో ఉండే నీవైతే, క్రీస్తు రక్తంలో ముద్రించబడిన నీవైతే, పరిశుద్ధాత్మని కలిగిన నీవైతే, నీ మీద ఏ చేతబడి పనిచేయదు. రాదని కాదు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు.